అభివృద్ధి దిశలో పోతున్న కూటమి ప్రభుత్వము 2 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఈరోజు మేము డోర్ టు డోర్ తిరగటం జరుగుతూ ఉంది. డోర్ టు డోరు ప్రతి ఎమ్మెల్యే ఏ విధంగా లబ్ధిదారులకి ఏ విధంగా ఇచ్చింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానికంగా ఉన్నటువంటి సంస్థల ద్వారా కానీ ఏమేమి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలు చేసిన విషయాలపైన కూడా మేము విపులంగా ప్రజలకు వివరిస్తూ వెళ్తే చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ గొడ్డల పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తులు ఏదో విధంగా కూటమి ప్రభుత్వం పైన నిందలేయాలని చేయటం జరిగింది. మీరు చూశారు, ఈ 2 సంవత్సరాల్లో స్టార్టింగ్ 3 నెలలు వదిలితే ప్రతిరోజు ఏదో ఒక విధం పైన దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తూ వెళ్తున్న సంఘటనలు మీకు తెలుసు. దాంట్లో భాగంగా ఈ డిఎస్సి సంబంధించిన ఉద్యోగాలు 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇస్తే 2019 వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము డిఎస్సిని జరిపిస్తామని చెప్పిన గొడ్డల పార్టీ 5 సంవత్సరాల ఒకరోజు కూడా జరిపించిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు కలిసి వచ్చిన వెంటనే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే దానిపైన సుమారు 240 కేసులు కోర్టులో వేయటం జరిగింది. గొడ్డల పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఏ రోజు ఏ కోర్టు కానీ మీరు చేసిన తప్పు అని చెప్పి కేసులన్నీ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత సుమారు 16,347 మందికి ప్రభుత్వం ఏర్పాటైన 148 రోజుల్లోనే ఉద్యోగాలు ఇచ్చి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. కానీ ఏ రోజైతే డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన దాన్ని ఒక సభ అంటే ఒక కుటుంబ సభ్యులతో వాళ్ళకి భోజన వసతులు కల్పించి ఒక ఆహ్లాద వాతావరణం, ఒక కుటుంబంలో ఏ విధంగా మనకు పండగ వాతావరణం ఉంటుందో ఆ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవాలు కూడా ఇవ్వటం జరిగింది. అటువంటి దాన్ని చూసి ఈ గొడ్డల పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కన్నుసన్నుల్లో ఈ వైసీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారం దుర్మార్గంగా ఉంది. ఈరోజు మీ ద్వారా ఆ వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు కొట్టే కోరుకుంటున్నా, 5 సంవత్సరాలు ఏ రోజైనా మీరు వారికి ఉద్యోగాలు ఇచ్చారా? టీచర్ ఉద్యోగాలు మా నాయకులు చెప్పిన వెంటనే మొదటి విడత డిఎస్సి కంప్లీట్ చేశాం. వచ్చే నెల 2వ విడత డిఎస్సి ఇస్తున్నాం. సుమారు 10,000 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. కారుణ్య నియామకాలు ఇచ్చాం. వివిధ శాఖల ఆర్టీసీలో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్కడెక్కడుందో జెడ్పీలో కానీ అన్నీ కూడా కారుణ్య నియామకాలు ఇవ్వడం జరిగింది. మీలాగా ఎక్కడ కానీ తప్పుడు విధానాల్లో గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్స్లో సంబంధం లేని వ్యక్తుల ద్వారా దిద్ది ఈరోజు కోర్టు ద్వారా ఎవరైతే ఆ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారో 163 మంది సుమారు వాళ్ళందరినీ ఈరోజు నాన్ లోకల్ పోస్టుకి వేయించే పరిస్థితి వచ్చిందంటే మీ గొడ్డల పార్టీ వల్లే. అటువంటి పరిస్థితి వచ్చింది. మీరు టీచర్స్ గురువు అంటే మా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారికి అంత గౌరవం. మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఇంకా ఏదైనా మంచి శాఖలు తీసుకోవచ్చు, కానీ గురువులు బాగుండాలన్న ఉద్దేశంతో, ప్రజలు బాగుండాలి, పిల్లలు బాగుండాలన్న ఉద్దేశంతో
ఈరోజు విద్యాశాఖ తీసుకుని నిర్మోహటంగా చేస్తున్నారు. ఎందుకంటే సాక్ష్యం మేము ఎమ్మెల్యేలందరూ కూడా మేము ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ అడిగితే కూడా ఆయన ఒప్పుకోడు. ఏదైతే ఉద్యోగ బదిలీ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ ప్రకారం చేయండి, మీరు దయచేసి దీంట్లో ఎవరు ఎంటర్ కావద్దని చెప్పడం మాకందరికి తెలుసు. అటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పైన మీరు చేస్తున్నటువంటి అపనిందలు కొండను చూసి కుక్కను మురిగినట్లే. ఎందుకంటే ఎక్కడ నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రయోజనాలు, నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో సమూలంగా మారుస్తున్నటువంటి మార్పులు, నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో కానీ టీచర్ రంగంలో కానీ వివిధ కళాశాలలో కానీ అన్నిట్లో చేస్తున్నాను, దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ టోటల్ టీచర్స్ కానీ లేదంటే ప్రజలు కానీ ఈరోజు వన్ సైడ్గా ఎట్లా తెలుగుదేశానికి ఎన్డీఏ కూటమికి ఉందో అది మార్పు ఉండదనే ఉద్దేశంతో మీరు చేస్తున్న నిందలు ఎక్కడ కానీ జనాలు నమ్మే పరిస్థితుల్లో లే. ఈరోజు మీ వల్ల సుమారు 16,343 ఉద్యోగాలు వచ్చినటువంటి కుటుంబాలు ఆందోళన పడే పరిస్థితి రావటం మీ వల్ల, ఈ గొడ్డల పార్టీ వల్ల, మీ వల్ల. మీరు జంజీ అని ధర్నాలు చేస్తున్నారు, రౌడీ షీట్లను పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు, జంజీ అని ధర్నా చేస్తూ ఉన్నారు, తాగుబోతులను పెట్టుకొని ధర్నా చేస్తున్నారు. మీరు ఇదే జంజీ. నిజమైన జంజీ అంటే యూత్ ఎంత బాగున్నారంటే మాకు రాబోయే కాలం కూడా ఉద్యోగాలు వస్తుందన్న ఒక నమ్మకంతో ఉంది. డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. మీకు చూసుంటారు 1993, 94లో ముఖ్య తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత ఎన్ని డిఎస్సీలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది, ఎక్కడ కానీ వేరే వాళ్ళకి లేదు. నీలాప నిందలను మోపి ఏదో విధంగా చేయాలనుకుంటే ప్రజలు మటుకు నమ్మే పరిస్థితి లేదని గొడ్డల పార్టీ వారికి చెప్తున్నా. ముఖ్యంగా మన ఈ గొడ్డల పార్టీ నాయకులు, వైసీపీ నాయకులకి వెబ్సైట్ చూసే తెలియనట్లుంది. వెబ్సైట్లో ఏ విధంగా విధి విధానాలు ఉంది, ఎవరెవరికైతే డిఎస్సి లబ్ధి పొందినారు, ఎవరైతే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఎవరికి వచ్చింది, డిఎస్సి వల్ల ఎవరికి స్పోర్ట్స్ కోటాలో వచ్చింది కూడా అన్ని వెబ్సైట్లో ఉంది. ఈ వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు గొడ్డలు పట్టుకునే అలవాటు, రపరప అలవాటు తప్పించి వేరే లేదు. కాబట్టి మీరు చూసుకోకుండా లేనిపోయిన నొందలు వేసుకుంటూ ఈ ఎన్డీఏ కూటమి పైన ఏదో ఒకటి చేయాలనుకుంటా ఉన్నారు. మీరు ఇప్పటికైనా మార్పు చెందకపోతే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ ఉండొచ్చు, రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ప్రజల ద్వారా వస్తుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఎక్కడ కానీ మార్గదర్శకంగా డిఎస్సికి సంబంధించి జరిగింది. డిఎస్సికి సంబంధించిన ప్రశ్న పత్రాల తయారీ కూడా పూర్తిగా గోప్యంగా మొత్తం పెట్టడం జరిగింది. సుమారు 47,000 ప్రశ్నల్ని ఎస్సీఈఆర్టీ నిపుణుల ద్వారా ప్రత్యేక గదిలో పెట్టి దాని ద్వారా కూడా పర్యవేక్షణలో కూడా చేయడం జరిగింది. ఇదన్నీ అయితే మొత్తం ప్రక్రియ అంతా కూడా నిపుణుల కమిటీ ద్వారా చేశారు. ఎక్కడ కానీ మీలాగా గతంలో గ్రూప్ 1 ఆఫీసులో ఏదైతే రిక్షా డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను లేదా వేరే వాళ్ళని పెట్టి కరెక్షన్ చేసినట్లే ఎక్కడ అవుట్ సోర్సింగ్ అనేది లేకుండా నిపుణుల ద్వారా పర్యవేక్షణ జరిగింది ఈ ప్రక్రియ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో టీచర్స్కి అడుగడుగున అన్యాయం జరిగింది. 2019లో పిఆర్సీ ఇస్తాన్నాడు, ఎక్కడ ఇలా అదే టీచర్స్ని ఏం చేశాడు, మద్యం షాపుల్లో నుంచోబెట్టి మద్యాన్ని అమ్మించాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పని గురువుని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్ని కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా నాయకులుగా మేమందరూ గురు పూజ వచ్చిన రోజు ఆ విధంగా టీచర్స్ సన్మానం చేస్తూ వాళ్ళ కాళ్ళకు దండం పెట్టే పరిస్థితి మా ఎన్డీఏ కూటమి నాయకులు చెందింది. మీలాగా గొడ్డలు పెట్టుకుని టీచర్స్ పైన దాడి చేసే పరిస్థితి పార్టీలో లేదు. ఇదంతా ఎత్తుకుంటే మీకు ఇంకోటి, గతంలో టీచర్స్కి ఎన్ని రకాల ప్రయోజనాలు చేస్తామని, ఎన్ని రకాల పిఆర్సీలు ఇస్తామన్నారో మీకు తెలుసు. ఎవరు చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేస్తాను, ఇదే నా వల్ల అవుతుంది, దీనిపైన నా వల్ల కాదు అని నిర్మోహంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు చెప్పి అదే విధంగా చేస్తున్నారు ఈరోజు. కానీ మీరు ఆ విధంగా లేదు, ఎక్కడ ప్రవర్తించలా. మీరు నేను చూస్తుంటారు కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బురుజుగాడ ఏ విధంగా
టీచర్స్ అందరూ కానీ వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కానీ విప్లవాత్మకంగా చేశారో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా ప్రతి జిల్లాలో జరుగుతుంది. జరిగినప్పుడు మీరు ఈ గొడ్డల పార్టీ 100% కూకటి వేలుతో పెగిలించిపోయే పరిస్థితి ఉందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎత్తుకుంటే సుమారు 1473 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది టీచర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే 3,36,307 మంది అప్లై చేసుకుంటే దాంట్లో 16,347 మంది ఉద్యోగాలు ఇస్తే మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,473 మందికి రావడం జరిగింది. ఈ తిరుపతి జిల్లాలో ఎత్తుకుంటే 427 మంది, చంద్రగిరి నియోజకవర్గంలో ఎత్తుకుంటే సుమారు 82 మందికి రావడం జరిగింది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఉద్యోగాలు కరెక్ట్గా న్యాయపరంగా జరిగిందని. ఒక చంద్రగిరి నియోజకవర్గంలో రంగంపేట ఆర్కే పనబాగం పంచాయతీలో 8 మందికి ఒక ఊర్లోనే వచ్చింది. అంటే మీరు లెక్కేసుకోండి ఎంత పారదర్శకంగా అన్ని కులాల అతీతంగా చేశారు. మీలాగా గత 2019 నుంచి 24 మధ్యలో కులాలకి మతాల మధ్య చిచ్చు పెట్టి సంబంధం లేని వ్యక్తులకి పదవులు ఇచ్చి సంబంధం లేని వ్యక్తుల ద్వారా డిఎస్సి చేసింది. డిఎస్సి కానీ గ్రూప్ 1 జరిగింది, డిఎస్సి జరగల, గ్రూప్ 1 ఉద్యోగాలు చేసి ఉద్యోగస్తులని అందరినీ కూడా మనోభావాలను దెబ్బతీసిన ఘనత మీలాగా మాకు లేదు. మీడియా సోదరుల ద్వారా ఆ గొడ్డల పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మంచిని మంచి చెప్పండి, చెడుని చెడుగా చెప్పండి. 16,347 కుటుంబాలని రోడ్డుకి ఎడ్చొద్దండి. వాళ్ళు ఇప్పటికే మనోవేదనలో ఉన్నారు. ఆ మనోవేదనని అది కానీ జరిగిందంటే మీకు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ బుద్ధి చెప్పే పరిస్థితి గ్యారంటీ ఉంటుందని కూడా మీ మీడియా వారు తెలియజేసుకుంటూ, చంద్రగిరి నియోజకవర్గంలో 82 మంది టీచర్స్ని కూడా కలిసి మీకు తొందరలో వాళ్ళ ద్వారా కూడా మీకు సందేశం ఇప్పిస్తానని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే. వైసీపీ జనాల్ని కన్ఫ్యూజన్ చేసేదే, వాళ్ళ వ్యవస్థే కన్ఫ్యూజన్ వ్యవస్థ. మీరు మనం చూసుంటారు, సింపుల్, కోవిడ్ ఎక్కడా లే. సాక్షి ఛానల్, సాక్షి మీడియాలో కోవిడ్ వచ్చింది తిరుపతిలో అన్నారు. ఎక్కడొచ్చింది మీరు చెప్పండి అన్న. విజయవాడలో కోవిడ్ వచ్చింది అన్నారన్న. అంటే జ్వరము దగ్గు వస్తే అది కోవిడ్ అన్న. అంటే ఏదో ఒక ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ కూటమి పైన బురద జల్లేదానికి ఇది. విద్యార్థి సంఘాలు అనేది 100% విద్యార్థి సంఘాలు మంచి సంఘాలు ఉన్నాయన్న, 1-2 తప్పించి. వాళ్ళని తప్పుదోవ పట్టిస్తా అంటే కూడా విద్యార్థి సంఘం నాయకులు ఎవరు పోవట్లే. మేము చూసాం, ఫోటోలు ఉన్నాయి, నేను గురించి చూసా, నేను అన్ని చోట్ల చూసా. కొన్ని చోట్ల రౌడీ షీట్లు పెట్టుకొని జంజీ అంటారు, మీరు కూడా చూసుకోవచ్చు. జంజీ అంటే మేము సపోర్ట్ చేస్తాం జంజీకి. ఎక్కడ కానీ మీరు చెప్పిన విధంగా అపోహను సృష్టించేది వాళ్ళే. డైవర్ట్ పాలిటిక్స్ అన్న. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కొత్త పథకం తెస్తున్నాడు, కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు ప్రజలకు సంబంధించింది ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్ పెద్ద చేస్తారు. మొన్న చూసుంటారు భోగాపురం సంబంధించిన ఎయిర్పోర్ట్ అంత ఘనంగా జరిగితే నేనున్నాను. 5 days 6 days ఊహించిన రీతిలో జరిగింది. ఇది కూడా ఆ స్థలం కూడా అంత బాగుంది. ఒకరోజు 2 రోజుల ముందు టూర్ పెట్టుకున్న చింతాడు రవి గారు ఒక ఎస్ఐ గారిని ఏ విధంగా చేశారు చూశారు. అంటే వాంటెడ్ ప్రతి చోట అంతే. అంటే డైవర్షన్ రాజకీయం. రాష్ట్ర ప్రజలు అల్లకోలంగా ఉంటే వాళ్ళకి హ్యాపీ, రాష్ట్రం ముందుకు పోకూడదు. రాష్ట్ర ప్రజలు అన్ని విధాల లబ్ధి పొందకూడదు. ముఖ్యంగా యువత పైన వాళ్ళ కక్ష కట్టుకున్నారు. ఎందుకు కక్ష కట్టంటే లాస్ట్ టైం యూత్ అంతా ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశానికి వేశారు కాబట్టి యువత పైన కక్ష కట్టుకొని ఇదంతా చేస్తున్నారు. ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తారు కానీ ఉద్యోగాలు పీకట్లేదన్న. వాళ్ళలాగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఆర్డీఓ స్థాయిలో అంతా జైలుకి పోలేదన్న. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తారు కానీ ఉద్యోగాలు ఎక్కడ పీకలా, సస్పెండ్లు జరగల, జైలుకి పంపించిన ఘనత ఎక్కడలా. మీరు చూసుంటారు 2004-19 తర్వాత కూడా ఎక్కడ జరిగింది చూడండి. ఇప్పుడు 2019 నుంచి 24 జరిగినప్పుడు ఎందరు ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు ఎందరు ఏ విధంగా అయ్యారు చూడండి.
దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు. నా డిఎస్సి పైన ఎక్కడ కానీ జరిగిన అక్రమాలు జరగల. సిబిఐకి ఏమైనా హైకోర్టుకో సుప్రీంకోర్టుకు పోతే క్యాన్సిల్ దేనికి చేయాలి, అంత క్లియర్గా జరిగింది కదా అని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ అక్రమ కేసులు పెట్టట్లా, వాంటెడ్గా కేసు పెట్టించుకునే విధంగా ఎదుటివారిపైన దాడి చేసి రపరపాని కొడితే కేసులు పెడతారన్న. రోడ్లో పోతా ధర్నాలు చేశారు, ఎక్కడ కేసులు లేదే. నా చంద్ర నియోజకవర్గంలో ధర్నాలు చేసింది, ఎక్కడ కేసులు లేదే. మీరు కనుక్కోండి. 6 మండలాల్లో జరుగుతూ ఉంది, ఎక్కడ కేసులు లేదే. మిగిలిన కొన్ని చోట్ల దాడులు చేసి మేము కొడతాం చంపుతాం రోడ్లో వచ్చి కూర్చున్నప్పుడు జరిగితే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవుతుంది కదన్నా. అట్లాంటప్పుడు కేసులు పెట్టి దానికి దీనికి సంబంధం లేదు కదా. అదే ఉద్యోగాలు మీకు ఇప్పుడు చెప్పాను కదా, 16,347 ఉద్యోగాలు పొందినటువంటి కుటుంబాలని వీళ్ళు తప్పుదోవ పట్టించేది వాళ్ళు ఆందోళన ఉన్నారు. కానీ ఏం అవసరం లేదు. దానిపైన ఎటువంటి కమిటీ వేసినారో అన్నీ క్లియర్గా ఉంది. మీకు ఒకటి ఇంతకుముందు చెప్పాను కదా మీకు, మేము ఎమ్మెల్యేలుగా ఒకటో రెండో ట్రాన్స్ఫర్లు అడిగితే కూడా, టీచర్ ట్రాన్స్ఫర్లు అడిగితే కూడా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒప్పుకోలే. మీకు గవర్నమెంట్ జీవో ప్రకారం జరుగుతుంది తప్పించి మీరు దయచేసి దీంట్లో ఎంటర్ కావద్దని చెప్పారు. అంటే మీరు ఆలోచించండి, గతంలో మీరు ఆలోచించండి, గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రి సుమారు 50 కోట్ల రూపాయలతో టీచర్స్ జీవోలు ఒకేసారి 2,000 మందికి ఇచ్చారు. ఎంత అవినీతి జరిగింది ఆలోచించండి. ఆ లోపల ప్రభుత్వం వెళ్ళింది, ఆ జీవోలంతా క్యాన్సిల్ అయ్యేసరికి వాళ్ళు డబ్బు ఇచ్చిన ఎవరైతే అవినీతి తీసుకున్న వాళ్ళపైన అంతా కూడా కేసులు పెట్టడం జరిగింది. అంటే విద్యాశాఖని ఏ విధంగా భ్రష్టు పట్టించినారు ఆ గవర్నమెంట్లో ఒకసారి ఆలోచించండి. మాకు ఎక్కడక్కడ లే. ఈరోజు విద్యాశాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా మంచి మంచి స్థాయి అధికారులు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ద్వారా చేస్తున్నారు. అన్నా 16,347 మందికి ఉద్యోగస్తులకి ఏం భయం లేదనా. వాళ్ళకి ఉద్యోగం నిర్మాటంగా జరిగింది, ఉద్యోగం వాళ్ళకి ఎటువంటి భయం లేదనా. వాళ్ళకు కూడా తెలుసు. వీళ్ళు కన్ఫ్యూజ్ చేసి ఏదో చేయాలి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కోసం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ కోసం మీరు ఎన్ని చేసినా ఎక్కడ కానీ వాళ్ళ ఉద్యోగస్తులకు భయం లేదు. మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నా, రేపు మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు, వాటికి కూడా న్యాయపరంగా జరుగుతుంది. మా నాయకుడు చెప్పిన విధంగా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ప్రకారం ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామన్నారు, అదేవిధంగా నిర్వహిస్తామన్నా. ఒక పరిధి ఉంటుంది, సిబిఐ అనేది ఒక పరిధి, ఆ పరిధికి సంబంధించినది అయితే సిబిఐకే ఇస్తారు. రోడ్లో ఎక్కడో చిన్న జరిగితే దానికి సిబిఐ అంటే సిబిఐకి ఇది కదా. దానికి సిబిఐ అనే దానికి ఒక స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్కి దాంట్లో క్రిమినాలిటీ అంత ఉంది, దీంట్లో ఇంత అవినీతి ఉందంటే 100% ఇస్తారు. ఏం లేనప్పుడు ఇచ్చేదానికి హైకోర్టు సుప్రీంకోర్టు పోయారు కదా, వైసీపీ నాయకులే కొట్టేశారు కదా. ఇది ఈ కేసు సంబంధం లేదని కొట్టారు కదా. పేరు నాని గారు కానీ అతనికి సంబంధించిన వాళ్ళు అందరూ పోయారు కదా. దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా. నా తప్పు చేసినోడు ఎక్కడైనా శిక్షించినా ఎవరు దీనికి భయపడరు. ఒకటి. రెండోది, మీకు వెబ్సైట్లోనే స్పోర్ట్స్ కోటా ఏది, ఏ కోటా అని నిర్మాణం పెట్టున్నారు. దాని గురించి గతంలోనే ఇక్కడ శాప్ చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్సీలో శ్రీకాంత్ గారు కానీ, రాంభూపాల్ రెడ్డి గారు వివరణగా చెప్పారు. చెప్పి కూడా 3 నెలలు అయింది. మీరు అదే సబ్జెక్టు మాట్లాడుతున్నారంటే మీకు అప్రతాభావం. ఆ భావంతో రేపు లోకల్ బాడీ ఎలక్షన్ పోలేకుండా ఈ విధంగా క్రియేషన్ చేస్తున్నారు తప్పించి వేరే లేదు. నువ్వు రేపు తెల్లారితో బయట కూడా ఇస్తారన్నా. ఇప్పుడు 2019 నుంచి 24 జరిగిన అక్రమాలు వస్తే ఆ వీడియోలంతా ఒరిజినల్ వీడియోలే ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఫేక్ వీడియోలు పెట్టుకుని ఎవరినంటే వాళ్ళపై వాళ్ళ టీం జగన్ గారి టీంలో మీరు చూస్తుంటారు. గతంలో కూడా వాళ్ళే ఐపాక్ టీము, వాళ్ళే కోర్టులో, వాళ్ళే ఇండస్ట్రియలిస్టులు వస్తారు, వాళ్ళే ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కూడా డిఐసీలో వాళ్ళే ఉంటారు. వీడియో రిలీజ్ చేసేదానికి ఏముందినా. ఆధారంతో చూసిస్తేనా వెబ్సైట్ వచ్చి ఆధారం ఉంది కదనా. వెబ్సైట్ ఉంది, గవర్నమెంట్ వెబ్సైట్ అనేది మీకు పెట్టారు. ఎవరికి ఏ కోటాలో ఉంది అని చూపించారు. దాని ప్రకారం చాలు కదా. మీకు తప్పులున్నారు, దానిపైన కూడా ఐఏఎస్ అధికారులు చెప్పారు కదా. మీకు దీనివల్ల జరిగింది, దీనివల్ల ఇది జరిగిందని సెక్రటరీ గారు చెప్పారు కదా. 1-2 సార్లు చెప్పారు కదా.
ప్రెస్ మీట్ పెట్టి దేనివల్ల రాలేదని కూడా చెప్పారు కదా. మీకు గతంలో కూడా చెప్పా, ఈడే పోరాడు. నేనేం చెప్పాను, నేను ఎమ్మెల్యే అయినా ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి మాట్లాడతా, నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టను అన్నా. అదేవిధంగా నేను ఉన్నంత వరకు ఈడే పెడతా. మీకు మళ్ళా చెప్తా ఉండా, ఒక రూరల్ మండలంలోనే సుమారు 29,000 ఓట్లు దొంగ ఓట్లు ఉందంటే లెక్కేసుకోండి. ఇది ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఎలక్షన్కి ముందు ఏహెచ్డి లిస్ట్ ఇచ్చింది, లోకల్ బాడీ ఎమ్మెల్యే ఎలక్షన్కి 6,500 ఓట్లు ఇచ్చారు. ఈరోజు అట్లా 52,000 వచ్చింది. మీరే చెప్పండి. 6,500 ఏహెచ్డి లిస్ట్ ప్రతి బూత్కి ఇచ్చారు. ఈరోజు 52,000 ఎట్లా వచ్చింది మీరు ఆలోచించుకుని ఏ విధంగా చేసినారని. అంటే ఇది సబ్జెక్ట్ ఇప్పుడుగా దానిపైన మళ్ళీ మాట్లాడతాం. సార్ సార్ వాళ్ళకి ఏ మతం పైన నమ్మకం లే, ముఖ్యంగా హిందూ మతం పైన నమ్మకం లే. వాళ్ళు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేదానికే గోవిందనామం అనేది. మన ఒక గోవిందని ఇప్పుడు నేను ఎదురుగా వెంకటేశ్వర స్వామి కూర్చున్నా, నేను కూర్చున్నప్పుడు ఏం చేశా, చెప్పులు తీసి దండం పెట్టుకొని పెట్టా. అదేవిధంగా నేను చర్చికి పోతా, చర్చికి పోయినప్పుడు కూడా చెప్పులు తీసి దండం పెట్టుకుంటా. అదేవిధంగా మసీదుకి పోతాం, మోకాల పైన కూర్చున్నప్పుడు చెప్పులు కాళ్ళు కడుక్కొని మసీదులో పోతాం. అంటే మా ఎన్డీఏ కూటమిలో కానీ ప్రజలు మ్యాక్సిమం వాళ్ళ మతాల్ని నమ్ముతూ పక్క మన ఫ్రెండ్స్ ఉండే మతస్థులు ఇండ్లకు పోవచ్చు, గుడికి పోయినా కూడా దాన్ని ఆచరిస్తాం. గొడ్డల పార్టీకి అది ఉండదు. వాళ్ళకి ఒకటే రాజకీయంలో అందరూ ఇది అవ్వాలి, అందరూ దాన్ని ఏమంటారంటే హిట్లర్ లాగా ఉండాలని డిసైడ్ అవుతారు. హిట్లర్ అనే వ్యక్తి ఏ విధంగా అయ్యాడో మీరు చూశారు, సద్దాం హుసేన్ ఏమైనాడో చూశారు. దాని గురించి మనం ఆలోచించే పని లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. సండే డిస్టర్బ్ చేయను, ఏమనుకోవద్దండి. ఈరోజు కరెక్టే మీరు చెప్పింది, ఆమె చెప్పింది కరెక్టే. గిల్లంగోడికి పెట్టి 1000 కోట్లు నువ్వు 100 కోట్లు స్వాహా చేసింది కాబట్టి ఆమెకు అదే గుర్తుంటుంది. ఒరిజినల్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరో ఆమెకు తెలియదు. ఆడుదాం కబడ్డీ కానీ ఎన్ని కోట్లు తినేసిందో తెలియదు. జిల్లంగోడి ఆడుకుంటా క్రికెట్ ఆడుకుంటా 100 కోట్లు తినింది కాబట్టి ఆమెకు అదే గుర్తుంటుంది. కాబట్టి మనం ఎందుకు ఆమె గురించి మాట్లాడేది. 52,300 ఓట్లు సుమారు, ఒక 100 ఓట్లు ఎక్కువ ఏహెచ్డి ఆబ్సెంట్ షిఫ్టింగ్ డెత్ లిస్ట్ తీశారు. సుమారు 55,000 ఓట్లు మ్యాపింగ్ జరగల, 44,000 ఓట్లు నేమ్స్ కరెక్షన్స్ ఉంది. 52,347 లేదా 348 సుమారు ఏహెచ్డి లిస్ట్ ప్రకారం